అనేది లైక్ అనేది కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, ఆల్ పైన క్లిక్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు రియల్మీ నార్జో 10 సో కొత్త మొబైల్. దీని గురించి అనేది మీకు అన్బాక్సింగ్ అనేది ఇప్పుడు చేస్తాను. సో కొత్త మొబైల్ అనేది నేను ఇప్పుడు అనేది మామూలుగా సీల్ అయితే ఓపెన్ చేశాను. సో ఇప్పుడు అనేది మొబైల్ అయితే తీసుకున్నాను. సో రియల్మీ కొత్త మొబైల్ అని చెప్పుకోవచ్చు. మనకి రియల్మీ C3 ఉంది కదా, సో దానికి బెటర్ అంటే సేమ్ దానికి ఇలాగ ఉంటుంది ఈ మొబైల్ కూడా. సో మీకు మొబైల్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది మీకు 2 కలర్స్ అనేది వస్తుంది. ఒకటి వచ్చి మీకు సో బ్లూ కలర్లో అనేది, ఇంకొకటి వచ్చి వైట్ కలర్లో అనేది వస్తుంది. సో మీకు ఇది ఒకటే వేరియంట్ వస్తుంది. 3GB 32 స్టోరేజ్ అనేది వస్తుంది. సో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇందులో చూసుకోవచ్చు మనకి సో వారంటీ అనేది ఇస్తారు. సో మనకి ఇందులో కేసు అయితే ఇవ్వట్లేదు. సో సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇస్తున్నారు. సో ఈ పక్క తీసేద్దాం. సో మొబైల్ అనేది బయటకు తీసేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకు వైట్ కలర్ అనేది మొబైల్ అయితే రావడం అయితే జరిగింది. సో మొబైల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు. సో మొబైల్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మీకు 6.5 ఇంచెస్ అనేది మొబైల్ అయితే రావడం అనేది జరుగుతుంది. సో మొబైల్ అయితే పక్క తీసేద్దాం. ఇందులో ఇంకా ఏం వస్తుందో. సో మనకి ఛార్జర్ ఒకటి ఇస్తున్నారు. సో మనకి ఇంకా అడాప్టర్ గట్టి ఏం రావట్లేదు. సో ఛార్జర్తో పాటు సో ఇవి మనకు వచ్చేది. సో మీకు మొబైల్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీకు ట్రై అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీకు 3 షాట్తో వస్తుందా లేదనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఓపెన్ చేస్తున్నాను. సో మీరు ఒక్కసారి అనేది 2 సిమ్ కార్డు, ఒక SD కార్డు అనేది పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. సో మీరు మెమరీ కార్డు పెట్టుకొని 255 GB దాకా అనేది మెమరీ కార్డు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో సెల్ ఆన్ చేసి అనేది మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం మొత్తం సెటప్ అయితే చేస్తాం. సో ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అబౌట్ సెక్షన్లోకి అనేది వెళ్దాం. ఇక్కడ అబౌట్ సెక్షన్ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం అబౌట్ సెక్షన్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆండ్రాయిడ్ మనకి 10th అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆండ్రాయిడ్ 10th అనేది మనకి మొబైల్ అయితే రావడం అనేది జరుగుతుంది. సో మనకి ప్యాచ్ వచ్చి April 5 సో ప్యాచ్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో మీకు కలర్ OSతో అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 32 GBలో అనేది మనకి 19.8 GB అనేది ఫ్రీ స్టోరేజ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి 3 GB ర్యామ్తో అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఇది డూల్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఇది మీకు డ్యూయల్ ఓటీకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో మీకు వైఫై అయితే సింగిల్ వైఫైకి అనేది సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఏంటంటే రియల్మీ C3లో అయితే మనకి ఫింగర్ ప్రింట్ అయితే రాదు. సో ఇందులో అయితే మనకి ఫింగర్ ప్రింట్ వచ్చి సో 3 కెమెరా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మామూలుగా ఇప్పుడు కెమెరా అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు కెమెరా అయితే ఆన్ చేశాను. సో ఇక్కడ మీకు 3 కెమెరాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రంట్ వచ్చి సో మీకు ఇక్కడ నాచ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మీకు కెమెరా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు కెమెరా ఫోటోలు అనేవి కొన్ని తీసి చూపిస్తాను. సో మొబైల్ అనేది చెప్పుకోవచ్చు పర్వాలేదు కెమెరా క్వాలిటీ అనేది. సో మొబైల్ అయితే బాగానే ఉంది. మెయిన్ వచ్చి ఈ మొబైల్కి ప్రాసెస్ అనేది చెప్పుకోవచ్చు. సో G70 ప్రాసెస్ అనేది సో హెవీ ప్రాసెస్ అనేది చెప్పుకోవచ్చు. ఇందులో మీరు PUBG గట్ట గేమ్స్ ఆడిన HD క్వాలిటీతో అనేది గేమ్ అయితే ఆడొచ్చు. ఈ మీకు సింపుల్గా బడ్జెట్తో అనేది మంచి ప్రాసెస్ అయితే మొబైల్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ స్క్రీన్ కూడా చూసుకోవచ్చు. 6.5 ఇంచెస్ అనేది సో స్క్రీన్ అనేది మనకి రావడం అయితే జరుగుతుంది. ఇందులో బ్యాటరీ MH వచ్చి 5000 mAh అనేది బ్యాటరీ ఉంటుంది. ఇది మీకు ఫాస్ట్ ఛార్జర్కి అయితే మీకు ఈ మొబైల్ అయితే సపోర్ట్ అయితే చేయదు. మీకు కంపెనీ వాళ్ళు అయితే 10 వాట్ అయితే ఛార్జర్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మంచి మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ట్రై చేసుకోండి. మీకు ఫ్లిప్కార్ట్లో అనేది దొరుకుతుంది ఈ మొబైల్ అనేది. సో ఫ్లిప్కార్ట్లో అయితే మీరు ట్రై చేసుకోవచ్చు. సో మీకు అనవసరం యాప్ అయితే మీరు ఇక్కడి నుంచి అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఈ మొబైల్ గురించి. సో ఈ మొబైల్ అనేది మీకు నేను కొన్ని రోజులు వాడుకుని ఫుల్ రివ్యూ గురించి కూడా ఒకసారి అనేది మీకు వీడియో అయితే చేస్తాను. సో వీడియో ఎలా ఉందనేది కామెంట్ అనేది చెప్పండి.